హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చికెన్ పికిల్. పక్కా కొలతలతో చేసుకుంటే నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ చికెన్ పికిల్. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేసి వీడియోని చూడండి. యూజ్ఫుల్ అనుకుంటే వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా చికెన్ పికిల్ చేసుకోవడానికి మనకి మసాలా పొడి కావాలి. మసాలా పొడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు. కావాలంటే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు, లైట్గా కొన్ని. ఇవన్నీ మిక్స్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత చికెన్ పికిల్ చేయడానికి నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నా. ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక బౌల్లో చికెన్ వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మిక్స్ చేసుకుని తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని చికెన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ అవి ఫ్రై అయ్యేదాకా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి చికెన్లో ఇలా వాటర్ తేలుతూ ఉంటుంది. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా చికెన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలా చూపిస్తున్నట్టుగా ఫ్రై అయ్యాక చికెన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg ఆయిల్ తీసుకుని కళాయిలో పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ శనగ నూనె అయితే చికెన్ పికిల్కి చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. పచ్చడిని గట్టిగా ఇష్టపడలేని వాళ్ళు ఈ స్టేజ్లో ఇలా తీస్తే కొంచెం మెత్తగా ఉంటుంది. ఇలా కూడా కలుపుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. చాలామంది చికెన్ పికిల్ని సాఫ్ట్గా ఇష్టపడతారు కూడా, అలాంటి వాళ్ళ కోసం అది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ఫ్రై అయ్యాక చికెన్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అంతా ఒకేసారి వేయకండి. చికెన్ పికిల్ చల్లారాక కూడా ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న అదే కప్పుతో 1 కప్పు కారం తీసుకుని చికెన్ పికిల్లో వేసుకోవాలి. అలా వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. కారం వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మసాలా పొడి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక చికెన్ పికిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక 3 నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకుని ఆ రసాన్ని చికెన్ పికిల్లో యాడ్ చేసుకోవాలి.
వేడి మీదే యాడ్ చేస్తే చేదు వస్తుంది, గుర్తుంచుకోండి. పూర్తిగా చల్లారాకే లెమన్ రసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే చట్నీ రుచి బాగోదండి, ఇక్కడే చూసుకుని యాడ్ చేసుకోండి. చికెన్ పికిల్ చేసిన 2 days తర్వాత టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు తింటే టేస్ట్ తెలియదు మనకి. 2 days నిల్వ ఉంచాలి. ఏదైనా గాజు జార్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే 2 days తర్వాత ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి చికెన్ పికిల్ రెసిపీ. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్లో చూడని వీడియోస్ ఉంటే చూడండి. ఇంతేనండి వీడియో. బాయ్ బాయ్.